మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ఆషాఢ సంకటహర చతుర్థి ఆదివారం. పరమ పవిత్రమైన రోజు గనుక ఈ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది. వద్దన్న ధనం దూసుకొస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహాగణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తెల్లవారిజామున తూర్పు దిక్కున ఇంకా వెలుగురేఖలు కూడా సరిగ్గా విచ్చుకోకముందే రామదాసు నిద్రలేచాడు. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నప్పటికీ అతని మనసులో ఎప్పుడూ భగవంతునిపై అపారమైన నమ్మకం ఉండేది. తన ప్రాణసమానమైన 2 ఎద్దులు రాముడు భీముడులను తీసుకొని పొలానికి బయలుదేరారు. చలికాలపు ఉదయం కావడంతో గాలిలో దట్టమైన మంచు కురుస్తోంది. పక్కన ఉన్న మనిషి కూడా సరిగ్గా కనిపించని వాతావరణం. అయినా రామదాసు అడుగులు తడబడలేదు. అతని నోటి నుంచి ఓం గం గణపతయే నమః అనే పవిత్రమైన వినాయకుడి మంత్రం నిరంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో వినిపిస్తూనే ఉంది. నాగలి పట్టి నేల దున్నుతుంటే అతని కష్టానికి, ఆ చెమట చుక్కలకు ఆ నేలతల్లి సైతం పులకరిస్తోంది. ఏరా రాముడు, భీముడు, ఇంకా నిద్రమత్తు వదల్లేదా? కొద్దిగా వేగంగా నడవండిరా. దయచేసి ఈరోజు ఈ 2 ఎకరాల దుక్కి పూర్తి చేసేయాలి. ఆ విఘ్న వినాశకుడైన వినాయకుడి దయ ఉంటే ఈసారి వానలు సమయానికి పడతాయి, పంట బాగా పండుతుంది. అప్పుడు మీ అమ్మ సీతమ్మ మెడలో మళ్ళీ ఆ తాలిబొట్టుతో పాటు కొంత బంగారం చూడొచ్చు. పదండిరా నా తండ్రులారా అంటూ ఎద్దులను అదిలిస్తూ ఉత్సాహంగా పనిలో నిమగ్నమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో పక్క పొలం వైపు నుంచి వస్తున్న అతని స్నేహితుడు వీరయ్య పిలిచాడు. ఓయ్ రామదాసు, ఆపరా నీ నాగలి. ఎన్నాళ్ళు ఇలా ఎముకలు కుళ్ళేలా కష్టపడతావు? చూడు, పక్క పొలంలో రంగడు ట్రాక్టర్ తెచ్చాడు. గంటలో పని అంతా సులువుగా అయిపోతుంది. నువ్వింకా ఈ ఎద్దుల తోకలు పట్టుకొని పాతకాలం పద్ధతిలో వేలాడుతున్నావు అని అన్నాడు. దానికి రామదాసు చిరునవ్వు నవ్వి ఆగుతూ, వీరయ్య, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి అవి గొప్పే కాదనను. కానీ నా రాముడు భీముడుల అడుగులు పడితేనే నా నేల పులకరిస్తుందిరా. పైగా ఆ యంత్రానికి పోసే డీజిల్ కొనే డబ్బులు నా దగ్గర ఎక్కడివి? నా కష్టమే నా పెట్టుబడి. ఆ ఏకదంతుడే నా యజమాని. రేపు రాబోయే పంట ఫలితం కూడా ఆయనదే అన్నాడు దృఢమైన నమ్మకంతో. వీరయ్య నిట్టూరుస్తూ, అదేరా నా బాధ కూడా. నీ దగ్గర పూట గడవటానికి పైసా లేదు. కానీ నీ అప్పుల చిట్టా మాత్రం ఆ ఊరి సావుకారు భద్రయ్య దగ్గర కొండలా పెరిగిపోతుంది. నిన్న రాత్రి రచ్చుబండ దగ్గర ఆ రామదాసుగాడు రేపు వారంలోగా బాకీ తీర్చకపోతే వాడు ప్రాణంగా చూసుకుంటున్న ఆ 2 ఎకరాలు నాపరమే అని అందరి ముందు గట్టిగా చెప్పాడురా అన్నాడు. అప్పు ఇచ్చినవాడు ఆ మాత్రం అనకపోతే ఎలా వీరయ్యా? కానీ ఈ నేల నా కన్న తల్లి లాంటిది. ఏ కొడుకైనా తన తల్లిని పరులపాలు చేస్తాడా? ఆ గజాననుడే అన్నీ చూసుకుంటాడులే. కష్టం నాది, నన్ను కాపాడే భారం ఆయనది అని బదులిచ్చాడు రామదాసు. వీరయ్య వెళుతూ, ఆ వినాయకుడు చూస్తాడో లేదో గాని ఆ భద్రయ్య మాత్రం నీ పొలం మీద రాబందులా కన్నేశాడు. వాడు నీకు ఏమాత్రం సమయం ఇవ్వడు. జాగ్రత్త రామదాసు అని హెచ్చరించి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయం అయ్యింది. సూర్యుడు మండుతూ ఎండ నిప్పులు కురిపిస్తోంది. రామదాసు భార్య సీతమ్మ తన చిరిగిన చీరను పదే పదే సర్దుకుంటూ ఒక చేత్తో అన్నం గిన్నె, మరో చేత్తో చల్లని అంబలి ఉన్న మట్టి ముంత పట్టుకుని పొలంగట్టు వెంట నడుచుకుంటూ వస్తుంది. తన భర్త పడుతున్న కష్టం చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. ఏమండి, ఇక చాలు, ఆపండి. ఈ ఎండలో ఆ నోరు లేని ఎద్దులు కూడా అల్లారిపోతున్నాయి. కాసేపు ఆ వేప చెట్టు నీడకు రండి అని పిలిచింది. నాగలి ఆపి చెట్టు కిందకు వచ్చిన రామదాసు, వచ్చేసావా సీత? పొద్దున్నుంచి పనిధ్యాసలో పడి ఆకలి ఏమాత్రం తెలియలేదు. కానీ నువ్వు రాగానే అమాంతం నీరసం వచ్చేసింది. ఈరోజు ఏంటో చాలా అలసటగా ఉంది. కానీ ఈ భూమి దున్నడం పూర్తిగా కాకపోతే నా మనసు అస్సలు ఒప్పడం లేదు అన్నాడు. సీతమ్మ తన చీర కొంగుతో భర్త ముఖంపై ఉన్న చెమట తుడుస్తూ, కష్టపడాలి కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. ఇదిగోండి, ఈ చల్లని అంబలి ముందు తాగండి అని ఇచ్చింది. నీళ్లు తాగుతున్న భర్తను చూస్తూ సీతమ్మ గొంతు వణుకుతుండగా,
ఇందాకే ఆ షావుకారు భద్రయ్య మనుషులు ఇంటికి వచ్చి నానా రచ్చ చేశారు. మీ ఆయనకు చెప్పు, వచ్చే సోమవారంలోగా బాకీ మొత్తంగా తీర్చకపోతే మీ గుడిసె పీకేస్తాం అని దారుణంగా గద్దించారు. నా తాళిబుట్టు కూడా ఆయన దగ్గరే కుదవ పెట్టి ఉంది కదా. నాకెందుకో ఈ పరిస్థితి చూస్తుంటే గుండె చెరువవుతోంది. రేపు మన గతి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంది. రామదాసు ఆమెను ఓదారుస్తూ, సీత, నా మీద నమ్మకం ఉంచు. ఈ చేతులు ఇంకా తమ సత్తువను కోల్పోలేదు. ఆ విఘ్నేశ్వరుని దయ ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నీ తాళిబొట్టును త్వరలోనే విడిపించి తిరిగి సగర్వంగా నీ మెడలో వేస్తాను. ఆ బొజ్జ గణపయ్యే సాక్షి, మన నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు అని అన్నాడు. సీతమ్మ కన్నీళ్లతోనే నవ్వింది. నా మెడలు నగలు లేకపోయినా పర్వాలేదు, మీ ముఖంలో ఈ నవ్వు ఉంటే చాలు. కానీ ఆ భద్రయ్య చాలా కఠినమైనవాడండి. వాడికి దేవుడంటే భయం, భక్తి ఏమీ లేవు. కేవలం డబ్బు పిచ్చి. గుడిలో ఉన్న దేవుడి కంటే వాడి దగ్గరున్న అప్పు పత్రాలే గొప్పవని వాడి అహంకారం అంది. మరోవైపు ఊర్లో ఉన్న అతిపెద్ద మేడలో విలాసవంతమైన జీవితం మెడుకుతున్న షావుకారు భద్రయ్య కళ్ళు మాత్రం ఊర్లోని పేదల భూముల మీదే ఉన్నాయి. తన ముఖ్య అనుచరుడు సూరయ్యతో కలిసి కుట్రలు పన్నుతున్నారు. చూడు సూరయ్య, ఆ రామదాసుగాడికున్న ఆ 2 ఎకరాల పొలం సరిగ్గా మన ఊరి చెరువు పక్కనే ఉంది. ఆ నేల బంగారం పండిస్తుందిరా. దాన్ని ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలి. అక్కడ ఒక పెద్ద మామిడి తోట వేస్తే ఏటా నాకు లక్షల్లో ఆదాయం వస్తుంది. వాడా అప్పు ఎప్పటికీ కట్టలేడని నాకు బాగా తెలుసు. సూరయ్య వత్తాసు పలుకుతూ, కాని షావుకారుగారు, వాడు చాలా మొండివాడు. చచ్చినా ఆ పొలం వదలడు. పొద్దున్నే నాగలి పట్టుకుని ఆ పొలంలోనే ఉంటాడు. కడుపుకు తిండి లేకపోయినా ఆ వినాయకుణ్ణి నమ్ముకుని బ్రతుకుతాడు అన్నాడు. భద్రయ్య క్రూరంగా నవ్వుతూ, చావడమెందుకుడా, వాడు బ్రతికుండగానే వాడికి నరకం చూపిస్తాను. ఆ భక్తి వాడి పొట్ట నింపదు సూరయ్య. వచ్చే సోమవారం వినాయక చవితి పండగ. వాడి అప్పు వడ్డీతో కలిపి ఇప్పటికే 10 రెట్లయ్యింది. ఊరంతా పండగ పూట ఆ గుడిలో ఉన్నప్పుడు నేను వాడిని అందరి ముందు నిలదీస్తాను. డబ్బు కట్టలేకపోతే ఆ క్షణమే అందరి ముందు పొలం దస్తవేజుల మీద సంతకం పెట్టించుకుంటాను. ఆ రాతి విగ్రహం వస్తాడా వాడిని నా చేతుల నుంచి కాపాడ్డానికి? చూద్దాం. వాడి భక్తి గొప్పదో నా వడ్డీ లెక్కలు గొప్పవో తేలిపోవాలి. పండగ రోజు వాడు గుడి వదిలి ఎటూ రాడు కదా. అందుకే అందరి ముందు వాడిని అవమానిస్తే ఆ పరువుకు భయపడి వాడే స్వయంగా పొలం రాసిస్తాడు అని అన్నాడు. చివరకు సోమవారం రానే వచ్చింది. ఆ రోజు వినాయక చవితి పర్వదినం కావడంతో ఊరంతా దీపకాంతులతో, పందిర్లతో వెలిగిపోతోంది. రామదాసు, సీతమ్మ ఇద్దరూ పగలంతా ఉపవాసం ఉండి ఊరి చివర ఉన్న పాత వినాయకుడి గుడిలో స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటున్నారు. పూజారి స్వామికి అభిషేకం చేసి గరికను సమర్పిస్తున్నాడు. రామదాసు, సీతమ్మ, రండి, ఈ ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా సమర్పించండి. మీలాంటి నిష్కల్మషమైన భక్తులు ఈ స్వార్థపూరితమైన రోజుల్లో చాలా అరుదు. ఆ గౌరీపుత్రుడు ఖచ్చితంగా మీ కష్టాలు తీరుస్తాడు అని పూజారి ఆశీర్వదించాడు. రామదాసు చేతులు జోడించి, ఓం గం గణపతయ్యే నమః. స్వామి, నాకేం సిరి సంపదలు కావాలని నిన్ను కోరుకోవటం లేదు. నా భార్య కళ్ళల్లో ఆ కన్నీళ్లు నేనిక చూడలేకపోతున్నాను. మా కష్టం మాకు దక్కేలా చూడు తండ్రి. ఆ షాముకారు కన్ను నా ప్రాణమైన మా పొలం మీద పడింది. మాకు దిక్కు నువ్వేనయ్యా అని అన్నాడు. సీతమ్మ కూడా, తండ్రి, నా భర్తను ఎప్పుడూ చల్లగా చూడు. మేము నిరుపేదవాళ్లమే కావచ్చు, కానీ ఎవ్వరికీ ఏనాడూ అన్యాయం చేయలేదు. మా బ్రతుకులు రోడ్డు మీద పడకుండా కాపాడు స్వామి అని వేడుకుంది. సరిగ్గా అప్పుడే భద్రయ్య తన మనుషులతో కలిసి అత్యంత అహంకారంతో గుడిలోకి ప్రవేశించాడు. గుడి ప్రశాంతతను భంగపరుస్తూ అందరూ వినేలా పెద్దగా కేకలు వేశాడు. ఏరా రామకాసు, ఇక్కడ దేవుడి ముందు భక్తి వేషాలు వేస్తున్నావా? నా డబ్బులివ్వకుండా ఈ వినాయకుడి వెనక దాక్కుంటే నిన్ను వదిలేస్తానా? నా డబ్బులిచ్చే మార్గం చూడు ముందు అని అన్నాడు. రామదాసు కంగారుగా, షావుకారు గారు, మనం పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఉన్నాం. దయచేసి ఇలా గట్టిగా అరవకండి. రేపు పొద్దున్నే నేను స్వయంగా మీ ఇంటికి వస్తాను కదా, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. భద్రయ్య వికటాహట్టహాసం చేస్తూ, రేపు కాదు, ఇప్పుడే కావాలి. 10,000 రూపాయలు ఇప్పుడే నా చేతిలో పెడతావా? లేక నీ 2 ఎకరాల పొలం కాగితాల మీద నీ బొటనవేలు ముద్ర వేస్తావా? చెప్పు, నీ వినాయకుడు ఇస్తాడా నీకు డబ్బులు? ఈ ఏనుగు ముఖం ఉన్న రాతి విగ్రహం నీ అప్పు తీరుస్తుందా? ఏమయ్యా దేవుడా, నీ భక్తుడిప్పుడు
కష్టాల్లో ఉన్నాడు, వచ్చి నీ భక్తుణ్ణి ఆదుకోవయ్యా. రే రామదాసు, ఈ రాతి దేవుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు, నీ భక్తంతా పచ్చి అబద్ధం అని నవ్వుతాడు. ఆ మాటలకు రామదాసు గుండె పగిలిపోయింది. స్వామి, దయచేసి దేవుణ్ణి అనకండి, మా పొలం ఒక్కటే మాకు బ్రతకడానికి ఉన్న ఆధారం, దయచేసి ఇంకొంత సమయం ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, కానీ ఆ విఘ్నేశ్వరుణ్ణి మాత్రం అలా అవమానించకండి అని కాళ్ళ మీద పడ్డాడు. భద్రయ్య కాలుతో విదిలించి, నాకు సమయం లేదు, మట్టి లేదు, రేపు సాయంత్రంలోగా నువ్వు పొలం నా పేరున రాయకపోతే నీ గుడిసెను నా మనుషులతో తగలబెట్టిస్తాను, ఇది నా మాట, దమ్ముంటే నీ వినాయకుడు వచ్చి అడ్డుకుంటాడేమో నేను చూస్తాను అని సవాలు చేశాడు. భద్రయ్య అహంకారంతో దేవుణ్ణి అవమానిస్తుంటే అకస్మాత్తుగా ప్రకృతిలో మార్పు వచ్చింది. ఆకాశం రంగు వారింది. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశంలో ఎక్కడి నుంచో నల్లటి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములతో పిడుగులు పడటం మొదలయ్యాయి. వాన వరుణుడి కోపంలా భీభత్సంగా దంచుకొడుతోంది. జనమందరూ భయంతో ఇళ్లకు పరుగులు తీస్తుంటే భద్రయ్య మాత్రం తనకేమీ కాదన్న అహంకారంతో నవ్వుతున్నాడు. రామదాస్ వరిచాడు, షావుకారు గారు, నన్ను తిట్టండి, పర్వాలేదు, కానీ నా దైవాన్ని మనకండి, ఆయన లేనిదే ఈ సృష్టే లేదు, ఆయన మౌనం వెనుక ప్రళయం ఉంటుందని మర్చిపోకండి అని పలికాడు. భద్రయ్య లెక్క చేయకుండా, పిచ్చివాడా, ఈ వాన నీ పొలాన్ని ముంచేస్తుంది తప్ప నీకు ఏమాత్రం లాభం చేయదు, పదండిరా సూరయ్య, వెళ్ళి వీడి ఇంటి సామాన్లు బయటపడేద్దాం అంటూ భద్రయ్య మనుషులు రామదాసు గుడిసె వైపు పరిగెత్తారు. క్షణాల్లో వాన నీరు ఊరంతా ముంచెత్తుతోంది. రామదాసు పొలం దగ్గరున్న ఒక పాత మట్టిగట్టు వర్షం ధాటికి కొట్టుకుపోతోందని ఒకరు చెప్పడంతో రామదాసు తన ప్రాణమైన పొలాన్ని కాపాడుకోవాలని సీతమ్మను తీసుకుని ఆ హోరు వానలో అక్కడికి పరిగెత్తాడు. పొలం దగ్గరకు వెళ్ళేసరికి గట్టు తెగిపోయి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్వామి వినాయక, నా పొలం కొట్టుకుపోతోంది, నా తల్లిని కాపాడు తండ్రి, ఇదా నువ్వు మాకిచ్చే శిక్ష అని కన్నీరు మున్నేరుగా రోదించాడు రామదాసు. అకస్మాత్తుగా ఒక పెద్ద పిడుగు భయంకరమైన శబ్దంతో పొలం పక్కనే ఉన్న ఒక పాత మట్టి దిబ్బ మీద పడింది. ఆ ధాటికి అక్కడ నేల రెండుగా చీలిపోయింది. రామదాసు సీతమ్మ భయంతో వెనక్కి పడిపోయి ఆ చీలిక వైపు చూశారు. సీతమ్మ ఆశ్చర్యంతో, ఏమండి, అది చూడండి, ఆ గుంటలో ఏదో వింతగా మెరుస్తోంది అని అరిచింది. వర్షపు నీటికి కుట్టుకుపోయిన మట్టి కింద నుంచి ఒక పురాతనమైన పెద్ద లోహపు పెట్టె బయటపడింది. బహుశా అది రామదాసు పూర్వీకుల కాలం నాటిది కావచ్చు, లేదా మరెవరో రాజులు దాచిన నిధి కావచ్చు. వణుకుతున్న చేతులతో ఆ పెట్టె తెరిచి చూడగా అందులో కళ్ళు చెదిరేలా మెరుస్తున్న బంగారు ఆభరణాలు, వజ్రాలు, పురాతన నాణాలు నిండుగా ఉన్నాయి. రామదాసు చేతులు ముకులించి, స్వామి గజానన, నా అచంచలమైన భక్తికి ఇదేనా నీ సమాధానం? నేను అడిగింది నా పొలాన్ని మాత్రమే కాపాడమని, కానీ నువ్వు నా బ్రతుకే మార్చేశావు. విఘ్నేశ్వర, నీ లీలలు అమోఘం అని నేలకు ముక్కాడు. నిధి దొరికిందన్న వార్త గాలిలా ఊరంతా వ్యాపించి భద్రయ్య చెవిన పడింది. దురాశతో భద్రయ్య వానను సైతం లెక్క చేయకుండా అక్కడికి పరిగెత్తాడు. ఆ బంగారాన్ని ఎలాగైనా దొంగిలించాలని పన్నాగం పన్నాడు. ఒరే రామదాసు, ఆ పెట్టె ఇటివ్వు, ఆ పొలం ఎలాగూ రేపటితో నాదే కాబోతోంది కదా, అందులో దొరికిన ఏ వస్తువైనా నాకే చెందుతుంది, మర్యాదగా ఆ నిధి నా చేతికివ్వు అని నిధిని లాక్కోబోయాడు. అప్పుడు సీతమ్మ ధైర్యంగా ముందుకు వచ్చి, అబద్ధం, ఇంకా సంతకాలవ్వలేదు, ఈ పొలం చట్టబద్ధంగా ఇంకా నా భర్తదే, మీరు పచ్చి అన్యాయం చేస్తున్నారు అని అంటుంది. భద్రయ్య కోపంతో, అదంతా నాకు తెలీదు, నువ్వు ఆ నిధిని నాకివ్వాల్సిందే అని అంటాడు. రామదాసు స్థిరంగా నిలబడి, షావుకారు గారు, ఇది నా భక్తికి నా కష్టానికి ఆ దేవుడిచ్చిన ఫలం, దీన్ని మీకిచ్చే ప్రసక్తే లేదు. మీరు ఏ దేవుణ్ణైతే అహంకారంతో హేళన చేశారో ఆ బుజ్జగనపయ్యే దీన్ని నాకిచ్చారు అని అంటాడు. భద్రయ్య రౌద్రంగా, ఎంత ధైర్యం రా నీకు, నాకే నీతులు చెప్తావా అంటూ సరిగ్గా రామదాసు వైపు అడుగు ముందుకు వేయబోతుండగా వాన ధాటికి నేల వదులైపోయి బలహీన పడిన పక్కనే ఉన్న ఒక భారీ మర్రి చెట్టు కొమ్మ పెద్ద శబ్దంతో విరిగి నేరుగా భద్రయ్య మీద పడింది. అతని అనుచరులు సూరయ్య భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు వేస్తూ పారిపోయారు. ఊరే సూరయ్య, ఎక్కడికి పారిపోతున్నారురా, నన్ను కాపాడండిరా, అబ్బా చస్తున్నాను, రామదాసు నన్ను కాపాడు, నా కాలు పూర్తిగా విరిగిపోయింది, నాకు శ్వాస ఆడడం లేదు, ప్రాణాలు పోతున్నాయి అని భద్రయ్య ఆర్తనాదాలు చేశాడు.
సీతమ్మ చూస్తూ, చూశారా షావుకారి గారు, నిన్న గుడిలో ఆ వినాయకుడిని సవాలు చేశారు కదా, ఈ రాతిదేవుడు నిన్ను ఆదుకుంటాడా అని అడిగారు. ఇప్పుడేమైంది? మీరు ప్రాణంగా నమ్ముకున్న ఆ అహంకారమే ఆ మర్రి చెట్టు కొమ్మల మీ మీద పడింది. విధివాత అంటే ఇదే అని అంటుంది. అప్పుడు భద్రయ్య కన్నీళ్లతో, తప్పైపోయింది రామదాసు, నా కళ్ళు నెత్తికెక్కాయి. డబ్బు మదంతో నిన్ను నీ భార్యను చాలా ఇబ్బంది పెట్టాను. దేవుణ్ణి దూషించాను. నీ పొలం నీదే, నీ నిధి నీదే. ఆ కాగితాలన్నీ ఇప్పుడే చింపేస్తాను. నన్నీ చావు నుంచి కాపాడు, నాకు ఊపిరి ఆడడం లేదు అని బాధపడతాడు. దాంతో సీతమ్మ మనసు కరిగి, ఏవండి, ఆయన పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. పాపం చేసినా ఆయన మనిషే కదా, ఎలాగోలా ఆ చెట్టు కొమ్మ కింద నుంచి బయటికి తీయండి అని అంటుంది. వీరయ్య అక్కడికి చేరుకుని, వద్దు రామదాసు, వీడు బ్రతికితే మళ్ళీ నిన్ను ఏదో ఒకలా ఇబ్బంది పడతాడు. విషపు పాముకి పాలు పోసి పెంచకూడదురా, వదిలేదాన్ని అని అంటాడు. కానీ రామదాసు అంగీకరించలేదు. వద్దు వీరయ్య, మనిషికి శిక్ష వేయాల్సింది మనం కాదు, ఆ దేవుడు వేశాడు. ఆపదలో ఉన్నవారిపై దయ చూపడం ఆ వినాయకుడు మనకు నేర్పిన ధర్మం అంటూ రామదాసు వీరయ్య కలిసి ఎంతో కష్టపడి ఆ బరువైన కొమ్మను పక్కకు లాగి భద్రయ్యను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. కానీ ఆ ప్రమాదంలో భద్రయ్య కాలు నుజ్జై శాశ్వతంగా కుంటివాడయ్యాడు. కాలం గడిచింది. రామదాసు తనకు దొరికిన నిధితో తన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేశాడు. భద్రయ్య దగ్గర ఉన్న సీతమ్మ తాలిబొట్టును విడిపించి ఎంతో సగర్వంగా ఆమె మెడలో వేసి ఆమె కళ్ళలో స్వచ్ఛమైన ఆనందాన్ని చూశాడు. ఆ మిగిలిన అపారమైన ధనంతో ఊరి వినాయకుడి ఆలయాన్ని చాలా అద్భుతంగా, సువిశాలంగా పునర్నిర్మించాడు. ఊళ్ళో ఉన్న పేద పిల్లల చదువు కోసం ఒక పెద్ద పాఠశాల కట్టించాడు. తనకున్న పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రామదాసు. మరోవైపు భద్రయ్య ఆస్తంతా అక్రమంగా రైతులను మోసం చేసి సంపాదించినది కావడంతో ప్రభుత్వం అతని ఆస్తులను జప్తు చేసింది. అతను చేసిన ఘోరమైన పాపాలకు శిక్షగా దరిద్రంలో మునిగిపోయాడు. ఒకరోజు గుడి దగ్గర రామదాసును చూసి భద్రయ్య చేతులు జోడించి, నన్ను క్షమించు రామదాసు, అహంకారంతో నీ భక్తిని వెక్కిరించినందుకు ఈరోజు ఇలా బిచ్చగాడిగా మారి నీ అడుగుల దగ్గర పడి ఉన్నాను అన్నాడు కన్నీరు కారుస్తూ. రామదాసు నవ్వి, షావుకార్ గారు, తప్పు తెలుసుకున్న రోజే మనిషికి పునర్జన్మ. గతంలో మీరు చేసిన అన్యాయాలను ఆ గజాననుడే క్షమించి మీకు ఈ పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు. శత్రువుని కూడా క్షమించి ఆదరించడమే ఆ భగవంతుడు మనకు నేర్పిన అసలైన ధర్మం అని చెప్పి అతనికి స్వయంగా అన్నం పెట్టాడు. ఆ తరువాత రామదాసు దంపతులు తమ శేష జీవితాన్ని భగవంతుని సేవలో, సమాజ సేవలో ఆనందంగా గడిపారు. నిజాయితీగా కష్టపడే మనిషికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. అహంకారం పేదలను పీడించడం వల్ల మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి పాతాళానికి పడిపోక తప్పదని ఆ ఊరి ప్రజలందరికీ అర్థమైంది. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి వ్రత కథను వింటే చాలు, కష్టాలు సమస్యలు పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు.
ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు, గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోధర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా, ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల. పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవ అయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము. మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి. అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది.
వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను, నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి, కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే, ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను, ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. ఈరోజు శివపార్వతులు కలిసి ఒక చాకలివాడి జీవితాన్ని ఎలా మార్చారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ అదృష్టం మారిపోతుంది, మీ జీవితం కూడా అద్భుతంగా మారిపోతుంది. పూర్వం కృష్ణాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక పేద చాకలివాడు ఉండేవాడు. అతనికి సీత అనే భార్య, 2 చిన్నపిల్లలు ఉండేవారు. రామయ్య పుట్టినప్పటి నుండే పరమశివుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగినవాడు. తన జీవితంలో కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా కనీసం తాను తినే గుప్పెడు అన్నమైన ఆ గంగాధరుని దయవల్లే తనకు లభిస్తున్నాయని నమ్మి ఒక నిష్కల్మసమైన మనస్సు అతనిది. వృత్తిరీత్యా అతను ఆ ఊరి ప్రజలందరి బట్టలు ఉతికి వాటికి గంజి పెట్టి అద్భుతంగా ఇస్త్రీ చేసి ఇచ్చేవాడు. అతను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా వాళ్ళ పూట గడవడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఎండనక వాననక లెక్క చేయకుండా తన ఆరోగ్యం ఎలా ఉన్నా నిత్యం కష్టపడుతూనే ఉండేవాడు. ఆ ఊరిలో ఉన్న జమీందారు ధర్మారావు ఇంట్లో బట్టలన్నీ రామయ్యే ఉతికేవాడు. రామయ్య చేతి చలవ వల్ల పాత బట్టలు కూడా కొత్త వాటిలా మెరిసిపోయేవి. కానీ ఆ జమీందారు రామయ్య శ్రమను ఏమాత్రం గుర్తించేవాడు కాదు. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా రామయ్యకు ఇచ్చే కూలిలో ₹1 కూడా పెంచేవాడు కాదు. రామయ్య చేసే పనికి, బట్టలకు వచ్చే మెరుపుకు ఊర్లో మంచి పేరు ఉన్నప్పటికీ జమీందారు మాత్రం ఆ విషయం రామయ్యకు ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాదు. ఒకరోజు రామయ్య ఎంతో ధైర్యం చేసి జమీందారు దగ్గరకు వెళ్ళి, అయ్యా ధర్మారావు గారు, ఎన్నో ఏళ్ల నుంచి మీ ఇంటి బట్టలు ఉతుకుతున్నాను, రంగులు వేస్తున్నాను. నా పనితనం మీకు తెలుసు. నా మీద కాస్త దయ ఉంచి ఇప్పటి నుండైనా నా కూలి కొంచెం పెంచి ఇవ్వండి. రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి మా బ్రతుకులు చాలా కష్టంగా మారాయి అని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ జమీందారు బెటకారంగా నవ్వి, రామయ్య, నీకు అసలు బయట ప్రపంచం తెలియదు. ఇప్పుడు అందరూ కొత్త రకం బట్టలు కొనుక్కుంటున్నారు కానీ పాత బట్టలు ఉతికించుకుని గంజి పెట్టించుకుని కట్టేవారు ఎవరూ లేరు. నేను కేవలం నీ మీద జాలితో మాత్రమే ఈ పని ఇస్తున్నాను.
నీకు ₹1 ఎక్కువ ఇచ్చేది లేదు. ఇష్టమైతే చెయ్యి, లేదంటే మానుకో అని కఠినంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే రామయ్య కళ్ళు చెమర్చాయి. అత్యంత బాధతో జమీందారు విసిరేసిన కొద్దిపాటి చిల్లర డబ్బులు తీసుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో నడుస్తూ తనలో తానే ఇలా మనసులో శివునితో మొరపెట్టుకున్నాడు. పరమేశ్వర, నిన్నే నమ్ముకున్నాను, నువ్వే నా సర్వస్వం. చిన్ననాటి నుండి ఏ రోజు కడుపు నిండా తిని సంతోషంగా ఉన్న పాపాన పోలేదు. ఎంత కష్టపడినా ఏ రోజుకు ఆ రోజుకే సరిపోతుంది. నా పిల్లలకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను. అమ్మా భవానీమాత, నువ్వైనా ఆ బోలాశంకరుడికి చెప్పి నన్ను కరుణించమని అడగలేవా తల్లి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెళ్ళిపోతాడు. ఇదంతా కైలాసం నుండి గమనిస్తున్న పార్వతీదేవి మనసు కరిగిపోయింది. వెంటనే ఆమె పరమేశ్వరుడికు, నాథా, మీ భక్తుడు ఈ పేదరికాన్ని ఇంకెంతకాలం భరించాలి? రాత్రింబవళ్ళు మీ నామాన్నే స్మరించే ఆ అమాయకుడి కష్టాలు మీకు కనిపించడం లేదా? అతని పరిస్థితి చూస్తుంటే నాకే కన్నీళ్లు వస్తున్నాయి. దయచేసి అతనికి ఏదైనా సహాయం చేయండి, అతని తలరాతను మార్చండి అని అడిగింది. అందుకు పరమశివుడు చిరునవ్వు నవ్వి, దేవి, రామయ్య నా పరమభక్తుడే, అందులో సందేహం లేదు. కానీ అతని దగ్గర దురదృష్టం మాత్రమే లేదు, కర్మఫలం కూడా ఉంది. నేను ఇప్పుడు నేరుగా అతనికి సహాయం చేసినా అది అతనికి దక్కదు. ఎవరి అదృష్టాన్నైనా వారి శ్రమ మాత్రమే మార్చగలదు అని అన్నాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలతో ఏకీభవించలేక, ప్రభు, మీరు ఇవ్వకూడదనుకుంటున్నారు, కానీ ఒక భక్తుణ్ణి ఇంతగా నిర్లక్ష్యం చేయడాన్ని నేను చూడలేను. నేను స్వయంగా అతనికి సహాయం చేస్తాను అని పట్టుబడింది. మరుసటి రోజు ఉదయాన్ని రామయ్య ఊళ్ళోకి పనిమీద వెళుతూ దారిలో ఉన్న శివాలయం ముందుగా నడుస్తున్నాడు. అదే సరైన సమయం అనుకున్న పార్వతీదేవి రామయ్య నడిచే దారిలో ఒక పెద్ద బంగారు కాసుల మూటను సృష్టించి పడేలా చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి గుడిలో నుంచి పూజారి గంభీరమైన స్వరంతో శివ పంచాక్షరి మంత్రాన్ని, మహామృత్యుంజయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తుంటాడు. ఆ వేద మంత్రాల ధ్వని వినగానే రామయ్య మైమరచిపోయాడు. తన కష్టాలన్నీ మరచిపోయి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని శివనామ స్మరణ చేస్తూ దారిలో ఉన్న ఆ బంగారు మూటను పక్కకు దాటుకుని ముందుకు వెళ్ళిపోతాడు. కైలాసంలో ఉన్న శివుడు నవ్వుతూ, చూసావా పార్వతి, నువ్వు సహాయం చెయ్యాలని ఎంతగా అనుకున్నా అది అతనికి అందలేకపోయింది అన్నాడు. పట్టువదలని పార్వతీదేవి, స్వామి, మరొక విధంగా అతనికి సహాయం చేస్తాను అని బదులిచ్చింది. మరొక రోజు రామయ్య బట్టల మూట భుజాన వేసుకుని నదివైపు వెళ్తుండగా దారిలో ఒక వృద్ధురాలు నడవలేక ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది. రామయ్య వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, ఏమైంది? ఎందుకలా నీరసంగా ఉన్నారు అని ఆప్యాయంగా అడిగాడు. ఆ వృద్ధురాలు, నాయనా, నేనీ ఊరికి కొత్త, ఇక్కడి గుడికి వెళ్లాలని వచ్చాను, కానీ దారి తెలియడం లేదు, పైగా ఈ సామాను మోయలేకపోతున్నాను అని చెప్పింది. రామయ్య వెంటనే ఆమె సామాన్ల మూటను తన తలపై పెట్టుకుని ఆమెను సురక్షితంగా శివాలయం వద్దకు చేర్చాడు. ఆ వృద్ధురాల సంతోషించి, నాయనా, అడగగానే నాకు ఎంతో సహాయం చేశావు. ఇదిగో ఈ బంగారు నాణాన్ని ఉంచుకో, దీన్ని అమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక ధగధగ మెరిసే నాణాన్ని ఇచ్చింది. రామయ్య ఎంతో సంతోషించి ఆ నాణాన్ని జాగ్రత్తగా తన నడుముకున్న వస్త్రానికి కట్టుకుని అక్కడి నుంచి నదికి బయలుదేరాడు. నిజానికి ఆ ముసలావిడెవరూ కాదు, పార్వతీమాతే. నది దగ్గరకు చేరుకున్న రామయ్య ఉతకాల్సిన బట్టలను పక్కన పెట్టి నీళ్లలోకి దిగాడు. అప్పుడే అతని కంటికి నీటిపై తేలుతున్న ఒక అద్భుతమైన బంగారు రంగు చేప కనిపించింది. ఆహా, ఈ చేప ఎంత అందంగా ఉంది! దీన్ని పట్టుకొని ఇంటికి తీసుకువెళితే నా పిల్లలు ఎంతో సంతోషిస్తారు కదా అనుకొని దానిని పట్టుకోవడానికి నదిలో కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో రామయ్య కాలు జారి నీళ్లలో సగానికి పైగా మునిగిపోయాడు. ఆ కంగారులో అతను నడుముకు కట్టుకున్న బంగారు నాణెం జారిపోయి నది అడుగుకు చేరిపోయింది. ఆ చేప కూడా మాయమైపోయింది. నీళ్లలోంచి ప్రాణాలతో బయటపడిన రామయ్య ఒడ్డుకు చేరుకుని చూసుకునేసరికి బంగారు నాణెం కనిపించలేదు. అయ్యో భగవంతుడా, ఎంత దురదృష్టవంతుడిని నేను! నా పిల్లల తలరాతను మార్చే అవకాశం వచ్చినా నా అత్యాశ వల్ల దాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను. దేవుడా, ఏమిటి నీ లీలా అని కన్నీళ్లు పెట్టుకుంటూ బట్టలు ఉతకడం పూర్తి చేసి బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ఉన్న శివుడు పార్వతితో,
దేవి, ఇప్పుడు అర్థమైందా? మనం చేసే సహాయం నేరుగా ధనం రూపంలో ఇస్తే అది నిలవదు. మనిషి కష్టాన్ని, నైపుణ్యాన్ని నమ్ముకున్నప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నా మార్గంలో అతనికి సహాయం చేద్దాం అన్నాడు. కొద్ది రోజుల తర్వాత రామయ్య నది ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ఒక కులీనమైన మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఎంతో పాతబడిపోయి రంగు వెలిసిలిపోయిన కొన్ని రాజవస్త్రాలు ఉన్నాయి. ఆమె రామయ్యను పిలిచి, రామయ్య, నీ చేతి చలవ గురించి పక్క ఊర్లో కూడా విన్నాను. ఈ పాత పట్టు వస్త్రాలను ఎవరూ బాగు చేయలేకపోయారు. వీటిని నువ్వు మళ్ళీ కొత్త వాటిలా చేయగలవా అని అడిగింది. రామయ్య తన నైపుణ్యమంతా ఉపయోగించాడు. అడవికి వెళ్ళి ప్రత్యేకమైన కుంకుడుకాయలు, సహజ సిద్ధమైన రంగులు, శుద్ధ మట్టి తెచ్చాడు. ఎంతో శ్రద్ధగా ఆ బట్టలను ఉతికి ఆరబెట్టి బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో వాటి ముడతలు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ బట్టలు చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయింది. వాటికి కొత్త ప్రాణం వచ్చినట్లు మెరిసిపోతున్నాయి. ఆ మహిళ రామయ్యతో, రామయ్య, నీ ప్రతిభ ఈ చిన్న ఊరిలో ఆ జమీందారు దగ్గర వృధా అయిపోతోంది. వచ్చే వారం పక్కనే ఉన్న కళ్యాణపురంలో పెద్ద జాతర జరుగుతుంది. నేను నీకు కావలసినన్ని బట్టలు, రంగులు ఇస్తాను. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి వాటిని అద్భుతంగా తీర్చిదిద్ది ఆ జాతరకు తీసుకురా. అక్కడ నీ అదృష్టం ఎలా మారుతుందో నీవే చూస్తావు అని చెప్పి పెద్ద మొత్తంలో ముందుగా డబ్బిచ్చి వెళ్ళిపోయింది. రామయ్య ఆ క్షణం నుండే తన భార్య సీత సహాయంతో రేయింబవళ్ళు కష్టపడటం ప్రారంభించాడు. వారం రోజుల పాటు నిద్రపోకుండా పాత బట్టలను సేకరించి వాటిని ఉతికి సహజ రంగులు అద్ది అద్భుతంగా ఇస్త్రీ చేసి సిద్ధం చేశాడు. 8వ రోజు ఉదయాన్నే ఆ మహిళ తిరిగి వచ్చింది. ఆమెతో కలిసి రామయ్య కళ్యాణపురం జాతరకు వెళ్ళాడు. జాతరలో రామయ్య ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసి తన బట్టలను ప్రదర్శించాడు. అక్కడికి వచ్చిన జనం రామయ్య ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. అబ్బా, పాత బట్టలను ఇంత అద్భుతంగా కొత్త వాటిలా మార్చడం మేమెప్పుడూ చూడలేదు అంటూ ఊరివారంతా బారులు తీరారు. ఎంతోమంది కులీనులు, వ్యాపారులు తమ బట్టలను బాగు చేయమని పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చారు. చూస్తుండగానే రామయ్య తెచ్చిన బట్టలన్నీ మంచి ధరకు అమ్ముడుపోయాయి. అయితే అందులో ఒక ఎరుపు రంగు పట్టుచీరను మాత్రం రామయ్య అమ్మకుండా పక్కన పెట్టాడు. ఈ చీర నాకు కావాలి అని అడిగిన వారందరికీ, క్షమించండి, ఇది నాకు ఈ దారి చూపించిన ఆ తల్లి కోసం దాచిన చీర అని సున్నితంగా తిరస్కరించాడు. చివరికి జాతర ముగిసే సమయానికి రామయ్య దగ్గర ఎన్నడూ చూడనంత ధనం పోగుబడింది. కృతజ్ఞత చెప్పడానికి ఆ మహిళ కోసం వెతుకుతుండగా ఆ మహిళ గుంపులోంచి నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడిలోకి ప్రవేశించడం రామయ్య చూశాడు. ఆమె వెనుకనే పరుగెత్తుకుంటూ వెళ్ళిన రామయ్య గుడిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆ మహిళ లేదు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. అప్పుడు రామయ్యకు అసలు నిజం అర్థమైంది. తనను కరుణించడానికి సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవియే స్వయంగా వచ్చిందని గ్రహించాడు. ఆనంద బాష్పాలతో, తల్లి భవానీ, నా శ్రమను గుర్తించి నాకు దారి చూపించావా? నా జన్మ ధన్యమైపోయింది అంటూ ఆ ఎరుపు రంగు చీరను అమ్మవారి పాదాల వద్ద ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. కైలాసంలో ఈ దృశ్యాన్ని చూస్తున్న పార్వతీదేవి ఎంతో సంతోషించి, స్వామి, మీ మాట అక్షరాలా నిజం. మనిషికి శ్రమ, నమ్మకం, సహనం ఉంటే ఎలాంటి దురదృష్టమైనా అదృష్టంగా మారుతుంది. రామయ్య తన నైపుణ్యంతో, కృషితో తన జీవితాన్ని మార్చుకున్నాడు అంది. అందుకు పరమేశ్వరుడు చిరునవ్వుతో, అవును దేవి, దైవం కేవలం అవకాశాన్ని, మార్గాన్ని మాత్రమే చూపగలదు. దాన్ని అందిపుచ్చుకుని తమ చెమట చిందించి కష్టపడినప్పుడే మనుషులకు నిజమైన విజయం వరిస్తుంది అని పలికాడు. ఆ రోజు నుండి రామయ్య తన వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని కళ్యాణపురంలో పెద్ద వ్యాపారిగా ఎదిగాడు. తన గత కష్టాలను, పేదరికాన్ని మరచిపోకుండా చుట్టుపక్కల ఉన్న పేదవారికి ఎంతో సహాయం చేస్తూ శివపార్వతుల కృపను ఎల్లప్పుడూ స్మరిస్తూ తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు.
శ్రమిస్తే దైవకృప కూడా తప్పక తోడవుతుంది అన్న గొప్ప పాఠం రామయ్య జీవితం అందరికీ చాటి చెప్పింది. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఎలాంటి వాళ్ళ ఇంటికి వస్తుందో తెలిపే ఈ కథను వింటే చాలు, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, రాజయోగం పడుతుంది. మోహన్పూర్ అనే ఒక అందమైన ప్రశాంతమైన గ్రామంలో సదానంద్ అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన నిత్యం దైవ చింతనతో వేద పఠనంతో కాలం గడిపేవాడు. సదానంద్కు లోభత్వం అంటే ఏమిటో తెలియదు. తనకున్న కొద్దిపాటి వనరులతోనే ఎంతో తృప్తిగా జీవించేవాడు. ఆయన భార్య యశోద కూడా భర్తకు తగ్గట్టుగానే ఎంతో సాధ్వి, దయామయి. వీరికి 3 ఆడపిల్లలు ఉండేవారు. ఒక పక్క పేదరికం వారిని తీవ్రంగా వేధిస్తున్న సదానంద్ దంపతులు మాత్రం తమ ధర్మాన్ని ఎప్పుడు తప్పలేరు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సదానంద్ గ్రామంలోని ఒక పురాతనమైన పెద్ద వేప చెట్టు వద్దకు వెళ్ళి భక్తితో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి పూజించేవాడు. ఆ వేప చెట్టుపై సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తూ ఉండేది. ఆ నిరుపేద బ్రాహ్మణుడి నిష్కల్మసమైన నిస్వార్థమైన భక్తిని చూసి అమ్మవారు ఎంతో ముగ్ధురాలైంది. తన పరమ భక్తుడైన సదానందుణ్ణి అనుగ్రహించడమే కాకుండా లోకానికి ఒక గొప్ప నీతిని నేర్పాలని లక్ష్మీదేవి భావించింది. ఒకరోజు సదానంద్ ఎప్పటిలాగే ఎంతో శ్రద్ధతో వేప చెట్టుకు జలాభిషేకం చేసి కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ మహావృక్షం నుండి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక చిన్న బాలిక రూపంలో లక్ష్మీదేవి బయటకు వచ్చింది. ఆమె మెల్లని అడుగులతో సదానంద్ వైపు నడిచి వచ్చి అమృతతుల్యమైన స్వరంతో నాన్నా అని పిలిచింది. ఆ పిలుపుకు సదానంద్ ఒక్కసారిగా కనులు తెరిచి చూశాడు. ఎదురుగా అత్యంత సుందరంగా ఉన్న బాలికను చూసి ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు తల్లి? నన్ను నాన్న అని పిలుస్తున్నావు? నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ బాలిక నవ్వుతూ, నాన్న, ఈ విశాల ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. మీరు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఎంతో ప్రేమతో భక్తితో పూజ చేయడం నేను చూస్తున్నాను. అందుకే నా మనసులో మిమ్మల్ని నా తండ్రిగా భావించాను. నన్ను కూడా మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్తారా? నేను మీ కూతురిగా ఉంటాను అని ఎంతో ప్రేమగా అడిగింది. కానీ సదానంద్ మనస్సులో తీవ్రమైన సంఘర్షణ మొదలైంది. ఆయన తన చిరిగిన వస్త్రాలను, తన పేదరికాన్ని తలచుకున్నాడు. ఇప్పటికీ ఇంట్లో 3 కుమార్తెలు ఉన్నారు. రోజువారీ భిక్షాటనతో వచ్చే కొద్దిపాటి ఆహారంతోనే ఆ 3ని సాకలేక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ 4వ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తే ఏం తినిపించాలి, ఎలా పోషించాలి అని ఆందోళన చెందుతూ సమాధానం చెప్పలేక భారమైన హృదయంతో ఏమీ మాట్లాడకుండా ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సంఘటన ఒక్కరోజుతో ముగిసిపోలేదు. ఆ తరువాత ప్రతిరోజు సదానంద్ వేప చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడల్లా ఆ బాలిక ప్రత్యక్షమై ఎంతో ఆశగా తనను ఇంటికి తీసుకెళ్లమని ప్రాధేయపడేది. సదానంద్ మనసు కరిగిపోతున్నా తన పేదరికం గుర్తొచ్చి వెనకడుగు వేసేవాడు. ఈ మానసిక ఆందోళనతో సదానంద్ రోజురోజుకు బలహీనపడిపోయాడు. మనశ్శాంతి కోల్పోయి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడు. భర్త ముఖంలో కనిపిస్తున్న ఈ తీవ్రమైన కలతను గమనించిన యశోద ఒకరోజు రాత్రి ఆయన వద్దకు వచ్చి, ఏమండి, కొన్ని రోజులుగా మిమ్మల్ని ఏదో తెలియని ఆందోళన వేధిస్తోంది. నేను మీకెంత సేవ చేసినా, ఎంత రుచికరమైనది వండి పెట్టినా మీ ముఖంలో ప్రశాంతత కనిపించడం లేదు. దయచేసి ఆ బాధ ఏంటో నాకు చెప్పండి. భార్యగా మీ కష్టాన్ని పంచుకునే భాగ్యం నాకు ఇవ్వండి అని ఎంతో ప్రాధేయపడింది. అప్పుడు సదానంద్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, యశోద, నేను రోజు ఉదయాన్నే వేప చెట్టుకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనాథ బాలిక ప్రత్యక్షమై నన్ను నాన్న అని పిలుస్తోంది. తనను మన ఇంటికి తీసుకెళ్లమని అడుగుతోంది. కానీ మనకున్న పేదరికంలో మన 3 పిల్లలకే సరిగ్గా 3 పూటలా తిండి పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పాపను తెచ్చి ఏం పెట్టాలి, ఎలా పోషించాలి అనేదే నా భయం అని ఆవేదనతో చెప్పాడు. భర్త మాటలు విన్న యశోద కళ్ళల్లో కన్నీళ్లు తిరిగినా వెంటనే గుండె నిబ్బరం చేసుకుని ఎంతో దయాద్ర హృదయంతో ఇలా అంది, అయ్యో, దీనికా మీరింతగా బాధపడుతున్నారు? ఆ భగవంతుడు మనకు 3 ఆడపిల్లలు ఇచ్చినప్పుడు 4వ పిల్లని సాకలేమా? ఆ నోటికి ఆహారం కూడా ఆ దేవుడే చూపిస్తాడు. పైగా ఆ బిడ్డ మిమ్మల్ని తండ్రిగా భావించింది. ఒకరిని కూతురుగా స్వీకరించడం కంటే గొప్ప పుణ్యమేముంది? ఆ పాప మన ఇంటికి వస్తే తన భాగ్యాన్ని తనే తెచ్చుకుంటుంది. కాబట్టి రేపు ఉదయం వెళ్ళినప్పుడు ఆ పాపను ఎంతో ప్రేమతో మన ఇంటికి తీసుకురండి అని భర్తకు ధైర్యం చెప్పింది. భర్త ఇచ్చిన ధైర్యంతో మరుసటి
రోజు ఉదయం సదానంద్ సంతోషంగా వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ రోజు కూడా లక్ష్మీదేవి చిన్న బాలిక రూపంలో వచ్చి ఎదురు చూస్తూ నిలబడింది. ఈసారి సదానంద్ ఏమాత్రం సంకోచించకుండా ఆ పాపను దగ్గరకు తీసుకొని ఎంతో వాత్సల్యంతో తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బాలికకు వారు కమల అని నామకరణం చేశారు. ఆశ్చర్యకరంగా కమల ఆ పేద బ్రాహ్మణుడి ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ కుటుంబం యొక్క అదృష్టం ఊహించని విధంగా మారిపోయింది. సదానంద్ నిత్యం భిక్షాటనకు వెళ్ళినప్పుడు రోజుకు 1 లేదా 2 దోసిళ్ల బియ్యం మాత్రమే దొరికేవి. కానీ ఆ రోజు ఆయనకు ఏకంగా బస్తాల కొద్దీ బియ్యం, గోధుమ పిండి, పప్పులు భిక్షగా లభించాయి. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆయన వేగంగా ఇంటికి వచ్చి, యశోద, ఈరోజు మన ఇంటికి నిజంగానే లక్ష్మీదేవి వచ్చింది. ఎప్పుడూ లేనిది ఈరోజు కొలత లేకుండా బస్తాల కొద్దీ బియ్యం, పిండి దొరికాయి. నిజంగానే కమల అడుగు పెట్టగానే మన అదృష్టం వికసించింది. ఇంతకీ నా ముద్దుల కూతురు కమల ఎక్కడ ఉంది? దానికి యశోద చిరునవ్వుతో ఆ చిన్నారి వంటగదిలోకి వెళ్ళి తానే స్వయంగా వంట చేస్తానని పట్టుబడింది. చాలా చిన్న పిల్లవు, చేతులు కాలిపోతాయని నేను ఎంత చెప్పినా వినకుండా మనందరి కోసం వంట చేస్తోంది అని చెప్పింది. వంటగదిలో కమల అన్నం వండడానికి కొద్దిగా బియ్యంని ఒక పాత్రలో వేయగానే ఆ పాత్ర నిండా బియ్యం అద్భుతంగా నిండిపోతుంది. కమల ఏ వస్తువును తాకినా అది రెట్టింపు కాసాగింది. లక్ష్మీదేవి అనుగ్రహంతో క్షణాల వ్యవధిలోనే ఎన్నో రకాల రుచికరమైన పిండి వంటలు, పాయసం సిద్ధమయ్యాయి. ఆ రోజు బ్రాహ్మణుడి కుటుంబం మొత్తం ఎంతో తృప్తిగా విందు భోజనం చేశారు. భోజనం ముగిసిన కొద్దిసేపటికి యశోద సోదరుడైన రమేష్ అనుకోకుండా వారి ఇంటికి వచ్చాడు. చెల్లెలిని పలకరించడానికి వచ్చిన రమేష్ తనకు విపరీతమైన ఆకలిగా ఉందని, తినడానికి ఏదైనా ఉంటే పెట్టమని అడిగాడు. ఇంట్లో వండిన వంటలన్నీ అప్పటికే పూర్తయిపోవడంతో యశోద ఆందోళన చెందింది. అతిథిగా వచ్చిన తమ్ముడికి ఏం పెట్టాలో తెలియక కంగారు పడుతున్న తల్లిని చూసి కమల, అమ్మ, నువ్వేం భయపడకు, మామయ్యకు నేను వడ్డించగలను అని చెబుతూ వంటగదిలోకి వెళ్ళింది. క్షణాల వ్యవధిలోనే ఎంతో రుచికరమైన వేడి వేడి వంటకాలను సిద్ధం చేసి తన మామయ్యకు వడ్డించింది. ఆ వంటకాల రుచికి, కమల చూపించిన ఆదరణకు రమేష్ ఎంతో సంతోషించాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం కాగానే కమల తన తల్లి యశోద దగ్గరకు వచ్చి, అమ్మ, ఈరోజు రాత్రి నేను మన పాత సామాన్ల గదిలో పడుకుంటాను. అక్కడ ఒక చిన్న ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి ఉంచు, నేను అక్కడే నిద్రిస్తాను అని చెప్పింది. అంత చిన్న పిల్ల ఒంటరిగా ఆ చీకటి గదిలో ఎలా పడుకుంటుందని యశోద ఆందోళన పడింది. కానీ కమల తనకేం భయం లేదని నవ్వుతూ నచ్చజెప్పడంతో యశోద ఆ గదిలో దీపం వెలిగించి ఆమెను పడుకోబెట్టింది. అర్ధరాత్రి వేళ జగమంతా నిద్రావస్థలో ఉన్న సమయంలో కమల రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలబడింది. ఆమె తన మాయా దృష్టితో ఆ పాత గదిని ఒక్కసారి చూసింది. మరుక్షణమే ఆ పాత మట్టి గది మొత్తం స్వర్ణమయంగా మారిపోయింది. కుప్పలు కుప్పలుగా బంగారు నాణాలు, నవరత్నాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో లభించిన అనంతమైన ధనధాన్యాల రాసులతో ఆ గది నిండిపోయింది. ఆ సమయంలో లక్ష్మీదేవి తన చిన్నారి రూపాన్ని వీడి శంఖు, చక్ర, గదాధారిణి అయి అత్యంత తేజోవంతమైన తన అసలైన దివ్య రూపంలోకి మారిపోయింది. ఆ గది నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆ పాత గది తలుపుల సందుల నుండి అద్భుతమైన కాంతిపుంజాలు రావడం చూసి నిద్రమేల్కున్న సదానంద్, యశోద పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఎదురుగా సాక్షాత్తు లక్ష్మీదేవి సకల ఆభరణాలతో శోభిల్లుతూ ప్రత్యక్షమై ఉండటం చూసి వారు నిర్ఘాంతపోయారు. తమ ఇంట్లో ఇన్ని రోజులు చిన్నారి పాపగా ఆడిపాడిన చిన్నారి సాక్షాత్తు జగన్మాత లక్ష్మీదేవి అని గ్రహించి వెంటనే ఆమె పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మా జగన్మాత, నువ్వు మా ఇంటికి కూతురుగా వస్తే నిన్ను సాధారణ బాలికగా భావించాము. కానీ నీ దైవత్వాన్ని గుర్తించలేకపోయాము. మమ్మల్ని క్షమించు తల్లి, మాపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంచు అని భక్తితో వేడుకున్నారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నవదనంతో నవ్వి, సదానంద, యశోద, మీరిద్దరూ నిష్కల్మషమైన భక్తులు. తీవ్రమైన పేదరికంలో ఉండి కూడా మీరు మీ ధర్మాన్ని, దయాగుణాన్ని వీడలేదు. 6 ఆడపిల్లలు ఉండి కూడా తినడానికి తిండి లేకపోయినా నన్ను 7వ కూతురుగా స్వీకరించిన మీ నిస్వార్థమైన హృదయానికి నేనెంతో సంతోషించాను. ఎక్కడైతే స్వార్థం, లోభత్వం, అహంకారం ఉండవో, ఎక్కడైతే జీవుల పట్ల దయ, ప్రేమ, దానగుణం ఉంటాయో అక్కడ నేను నిత్యం నివసిస్తాను. మీ సేవలకు, భక్తికి నేను ప్రసన్నురాలయ్యాను. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు కొరత ఉండదు అని పలికి వారిని ఆశీర్వదించి అంతర్ధానమైంది. ఆ రోజు నుండి సదానంద్ ఇల్లు
ఇల్లు సకల ఐశ్వర్యాలతో ఆనందాలతో నిండిపోయింది. నిష్కల్మషమైన భక్తి, ఎదుటివారిపై చూపించే దయ, మానవత్వమే దైవాన్ని ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలని లోకానికి తెలిసింది. ఈరోజు అత్యాశ పడితే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, ఆటంకాలన్నీ తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొక కాలంలో సువర్ణపురి అనే ఒక సువిశాలమైన మరియు ఎంతో సంపన్నమైన రాజ్యాన్ని వీరసింహ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకు 2 భార్యలు ఉండేవారు. వారిలో పెద్ద భార్య పేరు ధర్మవతి. ఆమె పేరుకు తగ్గట్టుగాని ఎంతో ధర్మంగా, దయాగుణంతో ఉండేది. సర్వకాల సర్వావస్థలలో ఆమె పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఆ భోలాశంకరుని పరమ భక్తురాలిగా కాలం గడిపేది. ఇక రాజుగారి 2వ భార్య అనగా చిన్నరాణి పేరు మాయావతి. ఆమెది అత్యంత క్రూరమైన మరియు స్వార్థపూరితమైన స్వభావం. పెద్దరాణి ధర్మవతి మరియు ఆమె కూతురు సిరిల పట్ల మాయావతికి తీవ్రమైన అసూయ, ద్వేషం ఉండేవి. ఎప్పటికైనా పెద్దరాణి తన ప్రాబల్యాన్ని తగ్గించి తన అధికారాన్ని లాక్కుంటుందేమోనన్న భయం మాయావతి మనసులో నిరంతరం తొలిచేస్తూ ఉండేది. అందువల్ల ఎలాగైనా ధర్మవతిని, ఆమె కూతురు సిరిని రాజభవనం నుండి శాశ్వతంగా గెంటేయాలని మాయావతి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉండేది. ఒకరోజు మాయావతి ఒక అత్యంత నీచమైన పథకం వేసింది. ఆమె నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ అబద్ధాలాడడం మొదలుపెట్టింది. మహారాజా, ధర్మవతి మన నాశనం కోరుకుంటుంది. ఆమె రహస్యంగా క్షుద్ర పూజలు చేస్తోందని, మీ ప్రాణాలకు, మన రాజ్యానికి ముప్పు తెచ్చేలా చేతబడి చేస్తోందని నాకు నమ్మకమైన సమాచారం అందింది. ఆమెను వెంటనే రాజభవనం నుండి వెలివేయకపోతే మన భవిష్యత్తు అంధకారంగా మారుతుంది అని నమ్మబలికింది. రాజు వీరసింహుడు అప్పటికీ మాయావతి వలపు వలలో పూర్తిగా చిక్కుకుని ఉన్నాడు. ఆమె చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని గుడ్డిగా నమ్మాడు. విచక్షణ కోల్పోయిన మహారాజు ఏమాత్రం ఆలోచించకుండా తన మొదటి భార్య ధర్మవతిని, కన్నకూతురు సిరిని రాజభవనం నుండి గెంటేయాలని ఆజ్ఞాపించాడు. వారిని ఊరి చివర అడవికి సమీపంలో ఉన్న ఒక పాడుబడిన పూరి గుడిసెలో నివసించేలా ఆదేశాలు జారీ చేశాడు. రాజాజ్ఞ ప్రకారం ధర్మవతి, సిరి ఇద్దరూ ఆ పాడుబడిన చిన్న గుడిసెలో అత్యంత దీనస్థితిలో బతకసాగారు. రాజభవనం నుండి వారిని తరిమేసినప్పటికీ మాయావతి కక్ష చల్లారలేదు. వారక్కడ కూడా ప్రశాంతంగా బతకకూడదని ఆమె నిశ్చయించుకుంది. వెంటనే తన సైనికులను వారి గుడిసె వద్దకు పంపి ఒక కఠినమైన ఆజ్ఞను జారీ చేసింది. రేపటి నుండి సిరి ప్రతిరోజు మహారాజుగారి ఆవుల మందను తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్ళి మేపుకుని రావాలి. సూర్యోదయానికి అడవికి వెళ్ళి సూర్యాస్తమయానికి తిరిగి రావాలి. ఇది రాజుగారి కఠినమైన ఆదేశం అని సైనికులు చెప్పారు. ఇదంతా చిన్నరాణి మాయావతి ఆడుతున్న నాటకమని, ఆమె కుట్ర అని ధర్మవతికి స్పష్టంగా అర్థమైంది. కానీ దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో ఆమె ఏమీ చెయ్యలేకపోయింది. అమ్మా సిరి, ఇదంతా ఆ పరమేశ్వరుడి మాయ. బహుశా ఆయన మన సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో. ఈ కష్టాల వెనుక ఏదో ఒక అదృశ్యమైన మంచి దాగి ఉంటుందని నా నమ్మకం. నువ్వు ధైర్యంగా రాజుగారి ఆజ్ఞను పాటించు అని ధర్మవతి తన కూతురికి సర్ది చెప్పింది. తల్లి మాటలను శిరసావహించిన సిరి మరుసటి రోజు నుండే ఉదయాన్నే ఆవుల మందను తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్లడం ప్రారంభించింది. రోజంతా కష్టపడి ఆవులను మేపుతూ సాయంత్రం వేళకు అలసిపోయి గుడిసెకు చేరుకునేది. ఇలా ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం సిరి ఆవులను తోలుకొని తిరిగి వస్తుండగా అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు వెనుక నుండి ఒక వింతైన స్వరం వినిపించింది. సిరి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని ఆ స్వరం పలికింది. అదృశ్యంగా వినిపించిన ఆ మాటలకు సిరి తీవ్రంగా భయపడిపోయింది. ఎవరూ కనిపించకపోవడంతో వణికిపోతూ ఆవులను వేగంగా తోలుకొని ఇంటికి పరుగెత్తింది. మరుసటి రోజు కూడా సరిగ్గా అదే సమయానికి అదే చెట్టు వద్ద నుండి మళ్ళీ అదే స్వరం వినిపించింది. సిరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ గొంతు మళ్ళీ అడిగింది. ఈ వింత సంఘటన గురించి ఇక దాచడం సరికాదని భావించిన సిరి వెంటనే గుడిసెకు చేరుకొని తన తల్లికి జరిగినదంతా వివరంగా చెప్పింది. అమ్మా, అడవిలో ఒక మర్రి చెట్టు వెనుక నుండి రోజూ ఒక గొంతు వినిపిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది అని వణికిపోతూ చెప్పింది. కూతురి మాటలు విన్న ధర్మవతికి తీవ్రమైన ఆందోళన మొదలయ్యింది. ఆమె వెంటనే సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ రాత్రి నిద్రలో ధర్మవతికి సాక్షాత్తు ఆ పరమశివుడు కలలోకి వచ్చాడు.
ఓ భక్తురాలా, నీకు ఎంతో ఘోరమైన అన్యాయం జరిగినా నువ్వు నాపై భక్తిని ఏమాత్రం సడలనీయలేదు. ఈ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. చెడు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అడవిలో నీ కూతురితో మాట్లాడుతున్న ఆ అదృశ్య స్వరం మరెవరిదో కాదు, నీ కూతురికి రాసిపెట్టి ఉన్న తగిన వరుడిదే. ఆ వివాహానికి అంగీకరించుమని నీ కూతురికి చెప్పు అని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం ధర్మవతి తన కూతురిని పిలిచి తన కలలో జరిగిన దైవదర్శనం గురించి వివరించింది. అమ్మ, సాక్షాత్తు ఆ ఈశ్వరుడే స్వయంగా వచ్చి చెప్పాడు. అందుకని ఈరోజు సాయంత్రం ఆ గొంతు మళ్ళీ వినిపిస్తే రేపు ఉదయం మా గుడిసెకు వస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని ధైర్యం చెప్పింది. సిరి కొంత సందేహించినా తల్లి మాట మీది గౌరవంతో అంగీకరించింది. ఆ రోజు సాయంత్రం అడవిలో ఆ గొంతు మళ్లీ పెళ్లి ప్రస్తావన తేగానే, సరే, రేపు ఉదయం మీరు మా ఇంటికి వస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని సమాధానమిచ్చి వేగంగా ఇంటికి వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం ధర్మవతి తలుపు తెరచగానే అక్కడ ఎవరూ మనిషి లేదు. కానీ ఒక అతి భయంకరమైన పడగ విప్పిన పెద్ద నాగుపాము బుసలుకొడుతో కనిపించింది. అది చూసి ధర్మవతి ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన సిరి వైపు చూసి ఆ పాము మనిషి భాషలో మాట్లాడింది. సిరి, నువ్వు నిన్న సాయంత్రం ఇచ్చిన మాట ప్రకారం నేను నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చాను అని అన్నది. భగవంతుడు తన కూతురికి ఒక పామును భర్తగా ఎందుకు నిర్ణయించాడో అర్థం కాక ధర్మవతి తల్లడిల్లిపోయింది. ఇదే సమయంలో ధర్మవతి గుడిసెలో మాయావతి నియమించిన ఒక గూఢచారి ఈ వింతను చూసి పరుగెట్టుకుంటూ వెళ్ళి మాయావతికి ఈ వార్త చేరవేశాడు. ఈ విషయం విన్న మాయావతి రాక్షసానందం పొందింది. వెంటనే మహారాజును వెంటబెట్టుకొని గుడిసె వద్దకు చేరుకుంది. ఒకసారి మాట ఇస్తే అది నెరవేర్చడమే మన రాజవంశపు ఆచారం. సిరి ఇచ్చిన మాట ప్రకారం సిరి ఆ నాగుపామును వివాహం చేసుకుని తీరాల్సిందే, లేకుంటే మన వంశానికి తీవ్రమైన అవమానం అని రాజుపై ఒత్తిడి తెచ్చింది. రాజు కూడా ఆమె మాటలకు తల ఊపడంతో చేసేది లేక కన్నీటి ధారల మధ్య సిరి ఆ నాగుపామును వివాహం చేసుకుంది. వివాహానంతరం ఆ నాగుపాము సిరి గదిలోకి వెళ్ళింది. ధర్మవతి గుడిసె బయట కూర్చుని తన బిడ్డ ప్రాణాలను ఆ పాము నుండి కాపాడమని రాత్రంతా శివుడిని ప్రార్థిస్తూనే ఉంది. తెల్లవారగాని భయపడుతూ వెళ్ళి సిరి గది తలుపులు తట్టింది. తలుపు తెరుచుకోగాని అక్కడ పాముకు బదులుగా అత్యంత తేజస్సుతో ఉన్న ఒక అందమైన యువరాజు నిలబడి ఉన్నాడు. అతని వెనుక సిరి ఎంతో సంతోషంగా నిలబడి ఉంది. ఆశ్చర్యపోతున్న ధర్మవతితో ఆ యువరాజు ఇలా అన్నాడు. నేను కళింగదేశపు యువరాజును. నా పేరు విక్రమ్. నేను ఒకసారి వేట కోసం అడవికి వచ్చి దారి తప్పిపోయాను. తీవ్రమైన దాహంతో ఒక సరోవరం వద్ద నీరు తాగుతుండగా అక్కడ 10 ఏళ్లుగా ఘోర తపస్సు చేస్తున్న భృగు మహర్షి తపస్సుకు భంగం కలిగింది. కోపగించిన ఆయన నన్ను ప్రతి రాత్రి పాముగా మారిపోయేలా శపించాడు. నేను ఎంతో బ్రతిమాలుకోగా ఏ రోజైతే ఒక రాజకుమారి నన్ను పాము రూపంలో ఉన్నప్పుడే వివాహం చేసుకుంటుందో ఆ క్షణమే నా శాపం విమోచనమవుతుందని ఆయన చెప్పారు. మీ కూతురు సిరి దయ వల్ల నా శాపం తొలగిపోయింది అని వివరించాడు. ఈ అద్భుతమైన వార్త రాజ్యమంతటా దావానలంలా వ్యాపించింది. సిరి అదృష్టాన్ని చూసి అందరూ ఎంతో ఆనందించారు. కానీ మాయావతి మాత్రం అసూయతో రగిలిపోయింది. తన కూతురు చిత్రకు కూడా అంతకంటే గొప్ప అదృష్టం దక్కాలని దురాశపడింది. వెంటనే చిత్రను పిలిచి, నువ్వు కూడా రేపటి నుండి అడవికి ఆవులను మేపడానికి వెళ్ళు. ఎవరైనా అదృశ్యస్వరం పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వెంటనే సరే అని చెప్పు అని బలవంతంగా పంపింది. సుఖాలకు అలవాటు పడిన చిత్ర అయిష్టంగానే అడవికి వెళ్ళింది. కానీ ఆమెకు అక్కడ ఎలాంటి స్వరమూ వినిపించలేదు. రోజుల తరబడి ఎదురుచూసినా ఏమీ జరగకపోవడంతో మాయావతికి సహనం నశించింది. తన కూతురికి అదృష్టం రావడం లేదని భావించి ఒక వెర్రి ఆలోచన చేసింది. వెంటనే సైనికులను అడవికి పంపి అత్యంత భయంకరమైన భారీ ఆకారంలో ఉన్న ఒక అడవి కొండచిలువను బంధించి తెప్పించింది. సిరి పెళ్లి చేసుకున్న నాగుపాము కంటే ఈ కొండచిలువ ఎంతో పెద్దది కాబట్టి దీని వెనుక ఉన్న యువరాజు మరెంతో గొప్పవాడై ఉంటాడు అని తన పిచ్చి నమ్మకంతో అందరూ వారిస్తున్నా వినకుండా తన కూతురు చిత్రకి ఆ భయంకరమైన కొండచిలువతో బలవంతంగా వివాహం జరిపించింది. రాత్రి కాగానే చిత్రను ఆ కొండచిలువను ఒక గదిలో ఉంచి బయట నుండి గడియపెట్టింది.
మరుసటి రోజు ఉదయం ఎంత గొప్ప యువరాజు బయటకు వస్తాడో అని రాత్రంతా పగటి కలలు కంటూ కూర్చుంది. ఉదయం కాగానే ఉత్సాహంగా వెళ్లి గది తలుపుల తట్టింది. ఎంతసేపటికి లోపలి నుండి చిత్ర పలకలేదు. అనుమానం వచ్చిన మాయావతి సైనికులను పిలిచి తలుపులు బద్దలు కొట్టించింది. లోపల గదిలో ఆ భారీ కొండచిలువ నెమ్మదిగా కదులుతోంది. కాని చిత్ర ఎక్కడా కనిపించలేదు. కొండచిలువ కడుపు ఉబ్బి ఉండటం చూసి అది తన కూతురిని మృంగేసిందని మాయావతికి అర్థమైంది. ఆమె గుండె పగిలేలా రోదించడం ప్రారంభించింది. ఆమె ఏడుపు విని మహారాజు వీరసింహుడు, మంత్రి అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంత్రి తన కత్తి దూసి ఆ కొండచిలువ కడుపును చీల్చాడు. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చిత్ర ఆ కొండచిలువ కడుపులో విగతజీవిగా పడి ఉంది. తన దురాశ, కుట్రల వల్లే కన్న కూతురు ప్రాణాలు కోల్పోయిందని గ్రహించిన మాయావతి పిచ్చిదానిలా తలబాదుకుంటూ జీవితాంతం ఆ దుఃఖంలోనే కృశించిపోయింది. కర్మసిద్ధాంతం అంటే ఇదేనని, ఒకరికి హాని తలపెడితే అది వారికే తిరిగి వస్తుందని రాజ్యంలోని ప్రజలందరికీ అర్థమైంది. సిరి, విక్రమ్లు కళింగ దేశానికి వెళ్లి ఎంతో సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేశారు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది. వద్దన్న ధనం దూసుకొస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.